కేవలం 15 ఇయర్స్ అమ్మాయి తను వేసిన ఒక్క పాట, ఒక్క డాన్స్ షోలో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎక్కడ కనిపించినా గాని, "అరే! స్వింగ్ జర పాపరా! అరే! డాన్స్ భలే ఎసార్రా!" ఇంకా గుర్తు రావట్లేదా? ఆ అమ్మాయి ఎవరో కాదు. అక్సా ఖాన్. తను ఇండస్ట్రీకొచ్చి 8 ఇయర్స్ అయింది. ఈ 8 ఇయర్స్‌లో యాస్ ఎ హీరోయిన్‌గా, యాస్ ఎ కొరియోగ్రాఫర్‌గా, ఇంకా చెప్పాలంటే యాస్ ఎ డాన్సర్‌గా ఇలా బోలెడన్ని పాత్రలనేది కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ లైఫ్‌లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ వెళ్తూ తన జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్న అక్సా ఖాన్ ఇప్పుడు మనతో పాటుంది. మరైతే లేట్ ఎందుకు? తన లైఫ్‌లో ప్రెజెంట్ ఏం జరుగుతుంది? అండ్ లైఫ్‌లో చేసిన మిస్టేక్స్ అండ్ అలాగే దాని నుంచి నేర్చుకున్న పాఠాలు ఇలా బోలెడన్ని కూడా లెట్స్ వెల్కమ్ అవర్ అచీవర్ అక్సా ఖాన్. హాయ్ అక్సా. హలో. ఎలా ఉన్నావు? బాగున్నాను. అదే ఆర్టిస్ట్‌గానే కాకుండా సో, మీ లైఫ్‌లో కొత్త చాప్టర్ ఓపెన్ అయింది కదా! దాని గురించి మాట్లాడుకుందామా? ఏం కొత్త చాప్టర్ చాణక్య గారు? అది కొరియోగ్రఫీ. సో, యాస్ ఎ కొరియోగ్రాఫర్‌గా కూడా మూవీస్‌కి వర్క్ చేస్తున్నారు కదా! ఏంటి దాని సంగతి ఏంటి? సడెన్‌గా ఈ టర్న్ ఏంటి? టర్న్ అయితే కాదు. బికాజ్ చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ ఈవెన్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆల్సో ఐ ఆల్వేస్ టెల్ దట్ ఐ లవ్ టు డూ కొరియోగ్రఫీ. యాహ్! బికాజ్ ఐఎమ్ ఎ డాన్సర్. సో హ్మ్. ఆబ్వియస్లీ ఒకటి ఉంటుంది. యాహ్! కొరియోగ్రఫీ కూడా చేయాలి అనేది. బట్ ఏంటంటే ఫస్ట్ మనకి యాస్ ఎన్ ఆర్టిస్ట్‌గా, యాస్ ఎన్ యాక్ట్రెస్‌గా ఆఫర్స్ వచ్చాయి కాబట్టి దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టేసాను. సో అట్లా లైఫ్ జర్నీ జరుగుతూనే ఉంది. ఆల్వేస్ ఐ యూజ్డ్ టు సీ దట్ సమ్‌హౌ నాకొక లైక్ మంచి ప్రాజెక్ట్ రావాలి. ఇఫ్ ఐ గెట్ ద ఛాన్స్. చాలామంది నన్ను అడిగారు కూడా, "మేడం ఒకవేళ మీకు కొరియోగ్రఫీలో ఛాన్స్ వస్తే యాస్ ఎ కొరియోగ్రాఫర్‌గా చేస్తారంటే?" డెఫినెట్‌లీ ఇఫ్ ఐ గెట్ ద టైమ్ ఐ విల్ డెఫినెట్‌లీ డూ బికాజ్ ఐ లవ్ టు డూ కొరియోగ్రఫీ హ్మ్. ఆల్సో. సో ఐ థింక్ ఆ టైం వచ్చేసింది అన్నట్టుగా నాకు అనిపించింది. ఐ గాట్ అ కాల్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ పర్సనల్‌గా నేనే జస్ట్ ఆ లైన్ నాకు మా సార్ చెప్పారు, డైరెక్టర్ సార్. సో ఐ వాస్ లైక్, "అరే! సంథింగ్ కొత్తగా ఉంది కదా! ఇట్స్ వెరీ నైస్ ఆర్ గుడ్ ఓకే." సో ఐయామ్ డూయింగ్ 2 సాంగ్స్ ఇన్ దట్ మూవీ హుహు. అండ్ ఐ హోప్ దట్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఇండస్ట్రీ పరంగా మీకు ఫ్రెండ్స్ పెద్దగా లేకపోవడానికి రీజన్ ఏంటి అసల? Because I think when my grandpa is enough for me, so why inka other person to make friends అనేసి. ఫ్రెండ్ అంటే ఇట్స్ అ వెరీ స్పెషల్ బాండ్ చాణక్య గారు. అంటే ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఏంటి? ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే వీ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ దట్ పర్సన్, విత్ దట్ యాహ్! వన్ పర్సన్. ఒక నమ్మకం ఉండాలి తన మీద. అన్ని సీక్రెట్స్ తనతో షేర్ చేసుకుంటూ అండ్ ఏదైనా బాధలో ఉంటే తను మనతో పాటు ఉంటే కన్సోల్ చేసుకుంటూ ఆ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఒక ఫ్రెండ్‌గా అయితే. సో, ఐ థింక్ బయట ఎందుకు నా గ్రాండ్‌పా సరిపోతారు కదా! అనేసి అనిపిచ్చింది. ఐ హావ్ ట్రైడ్. అట్లా మీరు లైక్ మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదని కాదు. స్కూల్ టైమ్‌లో ఐ హావ్ ట్రైడ్ ఫర్ థాట్. హుహు. బట్ ఐ థింక్ దే వర్ నాట్ రైట్ పీపుల్. సో, దట్స్ వై నేనే ఓన్‌గా డిస్టెన్స్ కొంచెం కొంచెం పెట్టేసాను. క్రష్ గాని ఎవరు లేరా? ఓకే. సో, క్రష్ కాదు. బట్ ఐ లవ్ ద వర్క్. ఐ ఆల్వేస్ టెల్ ఇది కదా కావాల్సింది. జూనియర్ ఎన్టీఆర్ సార్ అండ్ మహేష్ బాబు గారు. ఓకే. So I personally love their work. I really, really appreciate their work and I truly respect them. Even and the luckiest thing ఏంటంటే I have met Junior NTR sir. I have performed with him Swings Are a song. స్వింగ్స్ ఏనా? And after that during the shoot of Guntur Karam na? ఆ! మహేష్ బాబు Guntur గారు. Karam. గుంటూరు Yeah, కారం. Guntur Karam. Mahesh Babu Gadi. So I went to that set also. Kurshi Martapeti. So I met Mahesh Babu sir for the first time there. So I am so lucky అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు దట్ విత్ మై ఫేవ్ పీపుల్ నేను కలిసాను కూడా అండ్ వర్క్ విత్ దెమ్. సో యా. అంటే ఒకవేళ మీకు కొరియోగ్రఫీ ఆఫర్ ఒకటేసారి జూనియర్ ఎన్టీఆర్ గారికి, మహేష్ బాబు గారికి వచ్చిందంటే విచ్ విల్ చూస్? అంటే రాదనా? ఆ నవ్వుకి అర్థం ఏంటి? నో నో రాదు అని కాదు. నో ఆ. ఐ ఆల్వేస్ టెల్ ఇట్స్ నథింగ్ లైక్ దట్. వెన్ యూ ఆర్ హ్యావింగ్ టాలెంట్, వెన్ యూ హ్యావ్ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి. I wish and I hope that I will get You'll this get it. opportunity. అంటే ఆ టైంలో Just now I started my journey as a choreographer kada. So no, it's very difficult for me. I can't choose one. అదే ఇదే కదా కావాల్సింది. యూ హావ్ టు చూస్ ఓన్లీ వన్. మహేష్ బాబు గారి మూవీయా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీయా? No, it's very difficult for me. I will request both of the uh, department team and the directions
డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్కి దట్ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ ఫర్ దిస్. ఓకే. అంటే I'll request them to manage somehow, but I can't say I can't choose one person because they both are my fave kabatti. కానీ అదే టైంలో అంటే 2 చేయొచ్చు. మార్నింగ్, ఈవినింగ్ అట్లనే చేసేస్తారు కదా! కానీ వదిలిపెట్టుకోవద్దంటే అలా కదా! No. ఇప్పుడు ఒక సాంగ్ షూట్ చేసినప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు ప్రాపర్లీ ఒక ఫుల్ డే యూ హ్యావ్ టు గివ్ దేర్ వెన్ వి షూట్. సో ఫుల్ డే మీరు ఇవ్వాలన్నమాట, అట్లీస్ట్ 2 days. సో ఐ థింక్ ఇట్ విల్ బి కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అని అనిపిస్తుంది నాకు. Okay. వెన్ వీ గెట్ 2 big artists వర్క్ చేయాలంటే అది కూడా ఎట్లా వెళ్ళేసి అట్లా ఇంకొక సైడ్ ఐ వోంట్ డూ. ఓకే. క్లియర్లీ దట్ ఐ రిక్వెస్ట్ దెమ్ ద సార్ ప్లీజ్ డేట్స్ని మాత్రం మీరు అట్లా కొంచెం ఐ హోప్ అండ్ ఐ విష్ దట్ ఒకవేళ నాకు ఆ ఛాన్స్ వచ్చిందంటే ఐ థింక్ ఇట్ బిగ్గెస్ట్ డే అని మీరు చెప్పవచ్చు నా మొత్తం ఎంటైర్ లైఫ్లో. ఒకవేళ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే ఐ విల్ స్టార్ట్ క్రైయింగ్, ఐ థింక్ సో. ఓకే. ఆ రోజు వస్తుంది. ఐ హోప్ సో. అండ్ ఏంటి బిగ్ బాస్కి వెళ్తున్నారంట, ఏంటి సంగతి ఈ సీజన్లో ఏంటి? ఐఎమ్ థింకింగ్ ఓకే. అనుకుంటున్నాను దట్ ఈసారి వెళ్ళాలి అనేది, బికాస్ సిన్స్ లాంగ్ టైమ్ మై ఫ్యాన్స్ ఆర్ ఆస్కింగ్ మీ ఒక్కసారి మీరు బిగ్ బాస్కి వస్తే, ఒక్కసారి మీరు బిగ్ బాస్కి వెళ్తే వీ విల్ పర్సనలీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, మిమ్మల్ని చూడాలని ఉంది బిగ్ బాస్లో. ఐఎమ్ థింకింగ్ ఈసారి కొంచెం వెళ్దాం అనేసి ఆలోచన ఉందా? అంటే ప్రీవియస్ గా ఏమైనా ఆఫర్స్ వచ్చాయా బిగ్ బాస్ నుంచి? డెఫినెట్లీ చాణక్య గారు. నేను ఇక్కడ డి అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది, నాట్ ఇన్ డి బట్ డి అయిపోయిన తర్వాత నాకు ప్రతి ఇయర్ ఆఫర్ వచ్చింది, ఈవెన్ ఫర్ ద ఓటీటీ ఆల్సో. ఐ హావ్ టోల్డ్ ఇన్ సో మెనీ ఈవెన్ ఇంటర్వ్యూస్ టు. బట్ మూవీస్ కూడా ఉన్నాయి అండ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో ఇట్లా లాస్ లో పెట్టేసి ఐ కాంట్ గో కదా. ఒకటి బికాస్ ఆఫ్ ఓన్లీ దట్ రీజనే ప్రీవియస్ బిగ్ బాస్ లోకి మీరు వెళ్ళలేదు. నాట్ దట్ వన్ రీజన్ ఆల్సో, ఐ డోంట్ నో. నాకు కొంచెం కన్ఫ్యూజన్ కూడా అప్పుడప్పుడు ఉంటుంది, అది బిగ్ బాస్ ఎలా ఉంటుంది ఐ డోంట్ నో. ఇప్పుడు ఇన్సైడ్ నుంచి నాకు తెలియదు కదా, సో ఒకటి కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అంటే వితౌట్ ఫోన్ అండ్ వితౌట్ గ్రాండ్ పా ఉండగలుగుతారా అన్ని రోజులు? దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. అంటే ఫోన్ అయితే వదిలేసేయండి, ఐఎమ్ నాట్ ఫోన్లోనే 24 hours ఉన్నట్టుగా అయితే అన్నాడు, బికాస్ ఎన్నో థింగ్స్ లైఫ్లో చేస్తుంటాను, ఎన్నో వర్క్స్ చేస్తుంటాను కాబట్టి. బట్ తాతగారిని వదిలేసి ఉండాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అయితే ఈసారి చూడొచ్చు అనమాట. లెట్స్ సీ. డాన్సర్ గా ఉన్నప్పుడు అండ్ హీరోయిన్ అయిన తర్వాత సో దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. అవును. అంటే డాన్సర్ గా ఉన్నప్పుడు ఫ్రీ బర్డ్ గా అట్లా ఉండేది, ఒకసారి హీరోయిన్ అయిన తర్వాత ఏదైనా సంథింగ్ నో అట్లేం లేదా? నో, ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఫ్రీ బర్డ్ అండి కాదు, అంటే కండిషన్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ అట్లా ఏమన్నా? No, it's nothing like that. I have not seen any kind of changes. But yeah, you have to maintain more. ఇదే కదా. Like when we are an actor, obviously, you have to maintain a little. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళలో మెయిన్ గా వాళ్ళకు టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోతుందా, లేకపోతే ఇంకేమన్నా కావాలా? No, టాలెంట్ ఉంటే ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ చేస్తేనే ఇక్కడ ఏదో అవుతుంది. ఇప్పుడు టాలెంట్ ఉంటే నాకు టాలెంట్ ఉంది, నాకు ఆఫర్స్ ఓన్గానే వచ్చేస్తాయంటే ఇట్లా ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. యు ఆర్ నాట్ ఏదో పెద్ద పర్సన్ కాదు, పెద్ద ఆర్టిస్ట్ కాదు. యూ హ్యావ్ టు వర్క్ అవుట్, యూ హ్యావ్ టు కమ్ అవుట్. అండ్ ఫస్ట్ థింగ్ అయితే ఐ థింక్ డెఫినెట్లీ బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. లైక్ గుడ్ డేస్ కూడా ఉంటుంది, బ్యాడ్ డేస్ కూడా ఉంటుంది, వర్స్ట్ డేస్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ క్యాపబుల్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ దెన్ కమ్ ఇన్ టు ఇండస్ట్రీ. అలా ఉంటేనే రావాలి, అంతేగా. యా. ఎప్పుడైనా కానీ ద వర్స్ట్ హార్ట్ బ్రేక్ అంటే మీ లైఫ్ లో ఏంటి? ద వర్స్ట్ హార్ట్ బ్రేక్, లవ్ స్టోరీ అయితే ఏం లేదు, హార్ట్ బ్రేక్ అయితే చెప్తాను. హార్ట్ బ్రేక్ అంటే ఓన్లీ నాట్ ఫర్ ద గ్రాండ్ పాది ఫస్ట్ నా కళ్ళ ముందే హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. వెన్ ఐ వాజ్ 10 years. అప్పుడు నేను కొంచెం కూడా కాదు, మరీ ఎక్కువ హర్ట్ అయ్యాను బికాజ్ నేను అప్పుడు చాలా చిన్న ఏజ్. అండ్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు క్లియర్గా ఏం చెప్పేశారంటే పిల్లలు అలౌ లేరు లోపల ఐసీయూకి కూడా వెళ్ళడానికి. సో నేను తాతయ్య గారు లేకుండా ఎన్నో మంత్స్ ఉన్నాను. అండ్ దట్ వాజ్ సంథింగ్ వెరీ
హార్ట్ బ్రేకింగ్ ఫర్ మీ. అండ్ రీసెంట్లీ ఆల్సో వన్ థింగ్ హ్యాపెండ్. ఏంటంటే మా తాతగారిది హెల్త్ ఇష్యూ చాలా సీరియస్ అయిపోయింది. సో 1 మంత్ హీ వాజ్ ఇన్ ఐసీయూ. సో ఒక్కసారికి ఏమనిపించిందంటే మొత్తం అన్నట్టు బ్లాంక్ అయిపోయినట్టు లాగా అనిపించింది. బికాజ్ తాతగారే యాక్చువల్లీ నాకు స్ట్రెంగ్త్. ఆయన నా కళ్ళ ముందే ఉంటే, జస్ట్ ఉంటే, ఓన్లీ కూర్చొని ఉంటే కూడా నాకేమనిపిస్తుంది అంటే యార్ ఐఎమ్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంది మా ఇద్దరిది. సో ఆయన్ని ఒక్కసారి చూసుకుంటే ఆయన హార్ట్ రేట్ చాలా తక్కువ అయిపోయింది, బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చేసింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్ లైక్ ఏమైంది అసలు, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్, సడన్గా ఏమైంది. బట్ యు నో వాట్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నాకు దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. సో ఐ వాజ్ ప్రేయింగ్ విత్, నేను చాలా మనసు చాలా రిక్వెస్ట్ చేసుకొని దట్ ఐ నో ఇట్ వాజ్ అ డిఫికల్ట్ టైం ఫర్ మీ, బట్ హీ విల్ కమ్ బ్యాక్ అనేసి ఒకటి నమ్మకంతో. అండ్ ఇట్ హ్యాపెండ్. సో 1 మంత్ హీ వాజ్ ఐసీయూలోనే ఉన్నారు. అండ్ ఐ హావ్ సీన్ హిస్ సిచ్యువేషన్ వాజ్ వర్స్ట్. బట్ తను ఎట్లాగో మళ్ళీ వచ్చారు. మళ్ళీ నేను నా వర్క్ని మొదలు పెట్టాను. దట్స్ హౌ ఇట్ ఇస్ గోయింగ్. వితౌట్ గ్రాండ్ పా అసలు మీరు మీ లైఫ్ని ఊహించుకోలేరేమో కదా. నో, వితౌట్ మీరు అంటే లైక్ మీరు ఇప్పుడు మీ ఫాదర్తో కానీ ఆర్ ఎల్స్ మీ మదర్తో కానీ మీ మదర్ గారితో కానీ అంటే మీరు ఉంటారా తనలాగా వాళ్ళు లేకుండా? ఒకటి బాండింగ్ ఉంటుంది కదా. బికాస్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు పేరెంట్స్ కానీ. అండ్ హీఈస్ మై గ్రాండ్ పేరెంట్ ఉన్నా కూడా అమ్మమ్మ గారు కానీ తాతయ్య గారు కానీ ఎంత హార్డ్ వర్క్ చేశారు. అండ్ స్టిల్ కూడా యునో సమ్హౌ సమ్టైమ్స్ హీ ప్రిపేర్స్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మీ, హీ ప్రిపేర్స్ టీ ఫర్ మీ. ఎక్కడైనా వెళ్ళాలంటే డ్రెస్సెస్ కూడా ఆయన సెలెక్ట్ చేసుకుంటారు, అమ్మమ్మ గారు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇట్స్ అ వెరీ సంథింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ బాండింగ్ వీ కెన్ సే. అంటే అందరికీ ఒక డౌట్ ఏంటంటే, ఇలా ఉండే అక్ష లైఫ్లో ఒక్క అబ్బాయి కూడా లేడా? లేరు. అదే ఎందుకు లేడు, ఇదే అందరికి వస్తున్న డౌట్. ఇలా ఉన్న అక్షలో అసలు లైఫ్లో ఒక్క అబ్బాయి కూడా లేడా? అంటే నేను అంటే ఎప్పుడు కూడా జస్ట్ ఆయన కెరియర్ మీదే అదే మైండ్లో ఎప్పుడు ఉంది కాబట్టి ఏదో ఒకటి మంచిగా సాధించాలి, తాతగారిని ప్రౌడ్ చేసినట్టుగా అదే ఫీల్డ్లో ఉంటానన్నమాట. సో రిలేషన్షిప్ సైడ్ కానీ ఇవంతా ఎప్పుడు కూడా ఐ హ్యావ్ నాట్, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? డోంట్ నో, ఐ సీరియస్లీ డోంట్ నో. ప్రపోజల్ అయితే డెఫినెట్లీ వస్తాయి. ఈవెన్ చాలామంది నేను ఇప్పుడు లైక్ నార్మల్లీ కాలేజ్ ఫెస్ట్కి వెళ్ళినా కూడా ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ మెయిల్స్లో కూడా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. బట్ నాట్ నౌ, మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్. మీకు ఇప్పటివరకు ఇన్ని ప్రపోజల్స్ వచ్చాయి కదా, ఇన్ని ప్రపోజల్స్లో ఒకటన్నా మీకు గుర్తుండిపోయిన ప్రపోజల్ ఏదైనా ఉందా? ఐ డోంట్ ఫోకస్ కదా. ఫోకస్ కదా అంటే అరే అని చెప్పేసి అనుకుని మన వర్క్లోకి వెళ్ళిపోవడం. ఐ డోంట్ నో, నాకు అసలు గుర్తు కూడా లేదు. అండ్ వన్ థింగ్ ఐ కెన్ ఆల్సో సే దట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ అ గర్ల్ దట్ ఒకవేళ ఫ్యూచర్లో చేస్తే కూడా ఇట్ విల్ బి ఓన్లీ అన్ అరేంజ్ మ్యారేజ్. అండ్ అది కూడా గ్రాండ్ పేరెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో దే ఓన్లీ సెలెక్ట్ ద గాయ్. ఫస్ట్ అక్సాన్ పడేయాలంటే వాళ్ళ గ్రాండ్ పాని ఇంప్రెస్ చేయండి, అంతే కదా. No, I'm just telling right now, not now, but by chance if in the future if నాకు కూడా లైక్ మ్యారేజ్కి ఏదైనా అనిపించిందంటే, సో ఐ విల్ గో విత్ నో రిలేషన్షిప్ ఆర్ నథింగ్. ఐ విల్ బీ హ్యాపీ ఒకవేళ చేస్తే కూడా. రైట్. సో మీ దృష్టిలో వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం చెప్తారు? లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఎ జర్నీ. ఇట్స్ అ జర్నీ. మనము అప్స్ అండ్ డౌన్స్ చూస్తాము, చాలా థింగ్స్ నేర్చుకుంటాము. బట్ ఐ థింక్ దాంతోపాటు షుడ్ లివ్ అన్నట్టుగా చాలామంది మిస్ అయిపోతున్నారు. అంటే వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ ఇస్ దట్ లైఫ్ని చాలా టెన్షన్స్తో కూడా తీసేసుకుంటున్నారు. అండ్ సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అ జర్నీ. ఐ థింక్ సో ఇట్స్ అ జర్నీ ఇన్ విచ్ వీ లెర్న్డ్ అ లాట్ అండ్ వీ ఎక్స్పీరియన్స్ అ లాట్. సో దట్స్ ఇట్. డాన్సర్గా, హీరోయిన్గా, అండ్ వాట్స్ నెక్స్ట్? ఇంకేమైనా ఉన్నాయా హాబీస్? నీలో ఉన్న హిడెన్ టాలెంట్స్? ఐఎమ్ రైటర్.
ఇదైతే కొత్త విషయం. ఓకే. చాలా కొత్త విషయం. సో, రైటర్ అంటే రైటింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం హ్మ్. పర్సనలీ. బికాస్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, సో ఐ యూస్ టు ఫీల్ అంటే చాలా లోన్లీ ఫీల్ ఉండేది నాకు. బికాస్ నాకు ఫ్రెండ్స్ లేరు. మనం ఇప్పుడే మాట్లాడదాం ఆ విషయం గురించి. అండ్ ఐ ఆల్వేస్ ట్రైడ్, బట్ ఏమో అది ఫ్రెండ్షిప్ అయితే ఎప్పుడు నేను వాట్ వి సే చూడలేదు నా లైఫ్లో అని మీరు చెప్పొచ్చు. సో ఆ టైంలో నేను చాలా లోన్లీ ఫీల్ అయినప్పుడు ఒక రోజు సరదాగా తాతగారి దగ్గర వెళ్ళేసి ఏడ్చి చెప్పాను, తాతగారు ఇట్లా ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు 7:30 to 2:30 టైం మాకు స్కూల్ది. సో నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను, ఏం చేయాలి అనుకుంటే తాతగారు ఒక ఐడియా ఇచ్చారు, నువ్వు ఒక డైరీ తీసుకెళ్ళిపో, రాయడం స్టార్ట్ చేయి సంథింగ్. సో నీ టైం కూడా స్పెండ్ అవుతుంది అండ్ యూ కెన్ అంటే ఒక టైం కూడా స్పెండ్ అవుతుంది, యూ కెన్ గెట్ సమ్ గుడ్ క్రియేటివ్ థాట్స్ కూడా నీ మైండ్లో వస్తాయి. అండ్ ఆ రీజన్ కూడా ఎందుకు నేను లోన్లీగా ఫీల్ అయ్యానంటే బికాస్ అందరు నాన్ ముస్లిమ్స్ అండ్ ఐ వాజ్ ద ఓన్లీ వన్ ద ముస్లిం గర్ల్. సో వాళ్ళకి ఏమనిపించింది అంటే నా ఫుడ్ చూసుకొని కూడా, బికాజ్ ముస్లిమ్స్ ఏంటంటే నాన్ వెజ్ ఇవంతా ప్రిఫర్ చేస్తారు కదా, సో అక్కడ అది కామన్ లేదు. ఇక్కడ నేను చూసాను ఇట్స్ వెరీ కామన్ థింగ్, వెరీ సో మచ్ ఎవ్రీ వన్ నార్మల్గా తింటారు, ఈవెన్ ద అదర్ నాన్ ముస్లిమ్స్ కూడా తింటారు. బట్ అక్కడ అయితే కొంచెం ఈ అమ్మాయి ఫుడ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది సంథింగ్, బికాస్ ఐ వాజ్ ద ఓన్లీ ముస్లిం గర్ల్ ఇన్ ద ఎంటైర్ క్లాస్ రూమ్ కాబట్టి. సో అట్లా రాయడం స్టార్ట్ చేశాను. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫస్ట్ పోయమ్స్, ఎందుకంటే థర్డ్ క్లాస్లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ అదే స్టార్ట్ చేశాను. ఏదో గొప్ప రైటర్ కాదు కదా, అట్లా పోయమ్స్ స్టార్ట్ చేశాను, కొన్ని థాట్స్ రాయడం స్టార్ట్ చేశాను. అట్లా స్టార్ట్ చేసుకుంటూ ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ దాకా వచ్చిందంటే మూవీ స్క్రిప్ట్స్ రాశాను. మూవీ స్క్రిప్ట్స్ రాశాను. అవునా? ఎస్. ఎన్ని? 4 ఉన్నాయి. రైట్ నౌ ఐఎమ్ హ్యావింగ్ 4 స్క్రిప్ట్స్ అలాంగ్ విత్ మీ. అండ్ దాంట్లో వచ్చేసి అయితే 2 ప్రాజెక్ట్స్ అంటే నేను తాతగారికి కూడా చెప్పాను, ఇట్లా కథ ఉంది అండ్ ఎవ్రీథింగ్. అంటే హీ ఫీల్ లైక్ ఇట్స్ సంథింగ్ చాలా కొత్త పాయింట్ ఉంది, బికాస్ హీ ఆల్రెడీ తను ఎన్నో మూవీస్ చూసే ఉంటారు, మనకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో తను చెప్పారు. సో ద థింగ్ ఏంటంటే మేము ఇంకా ప్రొడ్యూసర్ కోసమే కొంచెం చూస్తున్నాము. సో యాజ్ అ డైరెక్టర్ కూడా మీరు అంటే నేను అనుకుంటున్నాను, నేను యాజ్ అ డైరెక్టర్ కూడా ఫ్యూచర్ లో రావచ్చు. సో అట్లా రైటింగ్ స్టార్ట్ చేశాను. అట్ దట్ మూమెంట్ ఓన్లీ ఎడిటింగ్ కూడా చేస్తాను. యా. సో మీరు లైక్ వీడియో ఎడిటింగ్ చేస్తాను, ఆడియోది కూడా ఎడిటింగ్స్ చేస్తాను. బికాజ్ ఇన్ ద చైల్డ్హుడ్ గురించి చెప్తాను, చాలా డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాం కదా, దాంట్లో ఏంటంటే ఎడిటింగ్ సాంగ్స్ ఎక్కువ చేస్తాం అన్నమాట. ఫుల్ సాంగ్ కాకుండా ఎంత లాంగ్ డ్యూరేషన్ ఎవరు పెట్టుకోరు. సో అప్పుడు ఏంటంటే నేను నార్మల్గా అక్కడ వెళ్ళినప్పుడు మేము అడిగాము ఇట్లా ఎడిటింగ్ చేసి ఇవ్వాలి ఒకరోజు ఒక పర్సన్కి. ఓకే మీరు వచ్చేయండి అండ్ ఇచ్చేస్తాం ఒక 1 hourలో. రిటర్న్ వెళ్ళాం, తీసుకున్నాం. అప్పుడు అక్కడ ఏం చేయలేదు, ఏం చూడలేదు నేను అసలు సాంగ్ ఏంటి అనేసి. ఐ థింక్ 150 రూపీస్ 200 రూపీస్ తీసుకున్నాను మా సైడ్ నుంచి. ఇంటికి వెళ్ళిన తర్వాత సాంగ్ వింటే సేమ్ అలానే ఉంది, సాంగ్ లో చేంజ్ ఏం లేదు, ఏం ఎడిటింగ్ లేదు. నేను మా తాతగారు ఎంత హర్ట్ అయ్యామంటే బికాజ్ అట్ ద సేమ్ డే నాకు పర్ఫార్మెన్స్ కూడా ఉంది, సేమ్ డే ఓన్లీ ఇన్ ద ఈవినింగ్ టైమ్ ఐ థింక్. సో కాంపిటీషన్ ఉంది. సో నేను అక్కడ ఫుల్ పర్ఫార్మెన్స్ చేశాను, ఎందుకంటే వేరే ఆప్షన్ ఏం లేదు, అంత టైం కూడా లేదు కాబట్టి. అప్పుడు తాతగారు నాకు చెప్పారు, ఓన్గా నేర్చుకో, ఎడిటింగ్ కూడా ఓన్గా నేర్చుకో అక్సా, బికాజ్ వేరే పర్సన్ మీద డిపెండ్ ఉండి అండ్ ఇది ప్రాబ్లమ్స్ అయితే చాలాసార్లు ఫేస్ ఇంకా ఫ్యూచర్లో కూడా అవ్వచ్చు అన్నట్టుగా చెప్పారు. సో నేను ఓన్గా ఫస్ట్ ఆడియో ఎడిటింగ్తో మొదలు పెట్టి అది క్వశ్చన్ అన్నప్పుడే, అండ్ ఆఫ్టర్ దట్ వీడియో ఎడిటింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మీరు నా యూట్యూబ్లో చూస్తారు కదా, అన్ని ఎడిటింగ్ వచ్చేసి అది నార్మల్ రీల్ అయినా కానీ, ఒక బ్లాగ్ అయినా కానీ, ఒక సాంగ్ అయినా కానీ అంతా నేనే సొంతగా చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ ఐఎమ్ అ జిమ్నాస్ట్. ఓకే, సో స్టేట్ లెవెల్లో సిల్వర్ మెడలిస్ట్గా ఉన్నాను. జిమ్నాస్ట్ కూడా ఇవంతా కూడా జిమ్నాస్ట్ ప్రాక్టీస్ కూడా ఎట్లా అంటే గార్డెన్లో వెళ్ళేసి తాతగారు జస్ట్ నార్మల్గా ఎట్లా చెయ్యి ఫ్రంట్ది కానీ స్ట్రెచింగ్ కానీ ఎవ్రీథింగ్ అట్లా జిమ్నాస్ట్ నేర్చుకున్నాను. అండ్ యా కరాటే అయితే ఆబ్వియస్లీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే, బట్ ఐ స్టార్టెడ్ కరాటే ట్రైనింగ్ వచ్చేసి హైదరాబాద్లోనే మొదలుపెట్టాను 2019లో.
2019లో స్టార్ట్ చేశాను. బట్ చైల్డ్‌హుడ్ నుంచి ఇంట్రెస్ట్. బట్ అంత టైం దొరకలేదు అప్పుడు. బికాజ్ డాన్స్ ప్రాక్టీస్ ఉండేది. ఈవెన్ అట్ ద సేమ్ టైమ్ మనకి జిమ్నాస్ట్ ప్రాక్టీస్ ఉండేది. సో చాలా థింగ్స్ ఉంటాయి కదా! ఈ రౌండ్ పేరు ఫా. ఓకే. ఫా. ఫా. ఓకే. నేను ఇప్పుడు కొంతమంది స్టార్స్ పేర్స్ చెప్తాను. సో వాళ్ళ గురించి ఏదైనా గాని ఫన్నీగా గాని లేదా ఒక స్ట్రాంగ్‌గా ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వాలి. ఓకే. అండ్ ఫస్ట్ ప్రభుదేవ మాస్టర్. ఈజ్ ఎ లెజెండ్. బట్ అన్‌లక్కీలీ నేను ఎప్పుడూ సార్‌తో వర్క్ చేయలేకపోయాను. హుహు. సో ఐ థింక్ హీ ఈజ్ అన్ ఇన్‌స్పిరేషన్. బికాజ్ ఐ హావ్ ఆల్వేస్ తన డాన్స్ చూసినప్పుడు, మాస్టర్ డాన్స్ చూసినప్పుడు సంథింగ్ ఎల్స్. సో హీ ఈజ్ ఎ లెజెండ్ అని చెప్పొచ్చు మీరు. యాహ్! లారెన్స్ మాస్టర్. హీ ఈజ్ ఎ వెరీ గోల్డెన్ హార్ట్ పర్సన్. బికాజ్ ఐ హావ్ సీన్ హిమ్ హెల్పింగ్ పీపుల్ అ లాట్. యాహ్! సో యాహ్! గోల్డెన్ హార్ట్ మ్యాన్. ఎందుకంటే ఆయనలో ఉన్న మల్టీ టాలెంట్ యాహ్! ప్రభుదేవ ఎగ్జాక్ట్‌లీ. మాస్టర్ గాని, లారెన్స్ మాస్టర్ They గాని. are directors, they are choreographers, they are masters, and somehow their actions kuda, and even Lawrence Master di aithe we can see the comedy Yeah. package kuda chala ante chala baaguntundi. So definitely Lawrence Master kuda chala hard work cheskoni, Prabhudeva Master kuda chala hard work cheskoni ikkada daaka vacharu. So we can definitely say that they both are an inspiration for, especially for the dancers. శేఖర్ మాస్టర్. My Guru Garu, and a very supportive person behind my journey, my from D to the industry journey. జానీ మాస్టర్. Jani Master. So Jani Master to aithe I've never worked with him. I've just normally met, but I really like his style. So whatever he do, the choreography adi chala stylish ga. ఆ డీ ప్రోగ్రామ్ నుంచి సార్ వాళ్ళు కూడా ఎవల్యూట్ అవుతూ వచ్చారని తెలుసా? Yes. I don't know properly, but I have seen a lot of reels regarding that, and chala mandi chepparu that Jani Master kuda he really worked hard, and even the D times lo kuda inka chala mandi masters kuda unnevallu. So yes, చిరంజీవి గారు. mega star. Chiranjeevi sir, so I have done a performance in front of Chiranjeevi garu in Santosham Awards. ఓకే. So for the first time నేను sir ni live లో చూసాను. సో మీరు ఏ పేరు చెప్తున్నారు కదా, యాక్చువల్లీ దే ఆల్ ఆర్ లెజెండ్స్ అండ్ దే ఆల్ ఆర్ హ్యావ్ వర్క్ రియలీ హార్డ్ ఇన్ దేర్ లైఫ్స్ మీరు చూస్తే. అండ్ సో ఐ థింక్ దే ఆల్ ఆర్ ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ. బట్ అండ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఈవెన్ చిరంజీవి సార్ వాజ్ ఆల్సో నాట్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రమ్ అ ఇండస్ట్రీ పీపుల్, బట్ స్టిల్ తన ఓన్ మీదనే సార్ వచ్చారు కాబట్టి దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. బాలకృష్ణ. ఫస్ట్ ఐ విల్ సే జై బాలయ్య. ఆ ఒక్క మాట చాలు తెలుసా మా బాలయ్య ఫ్యాన్స్ అందరి కోసం. Yeah. So, and luckily I will tell you this thing also. NBK celebrations ani jarigindi 50 years. I think 2 years back. Yeah. So that was also a lucky moment for me because I have performed in front of Balakrishna. So sir ki 50 years complete అయిపోయింది ఇండస్ట్రీలో. సో ఒక చాలా గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది, చాలా మంది ఆర్టిస్ట్ వచ్చారు అక్కడికి. సో yeah, that's it. ప్రభాస్ గారు. సార్ స్క్రీన్ మీద ఉన్నా కూడా ఐ థింక్ సరిపోతుంది, జస్ట్ తన ప్రెజెన్స్ ఈస్ ఫైన్. రీసెంట్లీ డార్లింగ్ మూవీ రిలీజ్ అయింది కదా, రీ రిలీజ్. సినిమాలే చూడని అక్సా పోయి డార్లింగ్ సినిమా చూసిందా? No, actually I had not watched it, but I have కొన్ని నేను షార్ట్స్ చూసాను ఇన్ ద రీల్స్. పీపుల్ వర్ లైక్ చాలా అరుస్తున్నారు, చాలా క్రౌడ్ ఉంది ప్రతి సాంగ్ కి అండ్ ప్రతి షార్ట్స్ కి. ఐ హావ్ సీన్ వన్ కాజల్ అగర్వాల్ గారిది ఒక చాలా కామెడీ ఉంటుంది ఒక సీన్, చూస్తున్నాడే హిలేరియస్ గా నేను చాలా నవ్వాను, అంటే చాలా క్యూట్ గా ఉన్నారు. సో షీ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. లక్కీలీ ఐ హావ్ ఆల్సో మెట్ హర్. దట్స్ అ ఫా మూమెంట్ కదా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. The perfection he is having in his dance moments is something else. సార్ ఏ డాన్స్ మూమెంట్ చేసినా కూడా ఇట్స్ ఆల్వేస్ కమ్స్ పర్ఫెక్ట్. అండ్ చాలా మంది చెప్పారు కూడా, నేను కూడా విన్నాను దట్ సార్కి ప్రాక్టీస్ కూడా అవసరం లేదు, జస్ట్ అక్కడ వస్తారు అండ్ ఒక్కసారి చూసి అండ్ హీ క్యాచెస్. సో ఈజ్ జస్ట్ గ్రేట్, అమేజింగ్ యాక్టర్ అండ్ అమేజింగ్ పర్ఫార్మర్. అండ్ ఆబ్వియస్లీ వాట్ ఎ డాన్సర్ హీ ఈస్, బికాస్ రీసెంట్లీ చిక్రీ చిక్రీ సాంగ్ చేస్తుంటే ఐ బికమ్ ఫ్యాన్.
చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ ఐ హావ్ డన్ దట్ మూమెంట్. చేసారా? ఇట్ క్రాస్డ్ 23 మిలియన్ వ్యూస్ వావ్! ఆన్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్. అంటే ఆ స్టెప్ వేసింది కూడా కంప్లీట్ గా అంటే పర్ఫామ్ చేసింది అండ్ కొరియోగ్రఫీ చేసింది కూడా రామ్ చరణ్ గారే అని జానీ మాస్టర్ చెప్పేటప్పుడు షాక్ అయ్యా. యాక్చువల్లీ అందరు షాక్ అయ్యారు. నేను Hmm. కూడా ఆ ఎపిసోడ్ చూసాను. దట్ ఓన్ గా రామ్ చరణ్ సరే కొరియోగ్రఫీ చేశారంట. సో ఐ థింక్ ఇట్ కెన్ హిడెన్ టాలెంట్ అనే చెప్పొచ్చు సార్ దగ్గర. బట్ చాలా వైరల్ అయింది. ఆ డాన్స్ మూమెంట్ కూడా చాలా వైరల్ అయింది. స్టిల్ ఎవ్రీ వన్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఉంది పెద్ద. అల్లు అర్జున్. వెరీ స్టైలిష్ పర్ఫార్మర్ అండ్ వెరీ వర్స్టైల్ యాక్టర్. బికాస్ ఐ థింక్ పుష్ప 2లో అయితే అదరగొట్టేశాడు. ఐ హావ్ సీన్ దట్ మూవీ Okay. బట్ ఎట్ మై హోమ్. చూడలేదు కానీ ఫేవరెట్. నో ఎట్ మై హోమ్. ఇంట్లో ఇంట్లో చూసాను. చూసారా? థియేటర్ లో చూడలేదా? ఇంట్లో చూసాను. సో అక్కడ ఇంట్లో చూసినప్పుడు సో ద వర్స్టాలిటీ ఈజ్ హ్యావింగ్ ఇన్ హిజ్ పర్ఫార్మెన్స్ అనేది సంథింగ్ అండ్ ద డెడికేషన్. Yeah. డెడికేషన్ ఇస్ ఆన్ పీక్స్. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సక్సా. గోల్డెన్ విషయాలు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం, ఇలాగే మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ ఈసారి ఏదో కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నారు కాబట్టి అవి కూడా అన్ని సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్సా.